హాయ్, హలో, వనక్కం, నమస్కారం. చెప్పరా? నేనైతే మీకు వనక్కం చెప్పాలి, మీరు నాకు చెప్పరా? ఓకే. సో ఈ ఇయర్ నేను మీకు ఏ సబ్జెక్ట్స్ డీల్ చేయబోతున్నా అంటే నెంబర్ 1 పి, రెండోది సి, పిసి, పర్సనల్ కంప్యూటర్స్. అంతేనా? ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. సో అవండి అయితే ఓకే, కూర్చో బుద్ధిగా. సరే, ఓకే. మనం ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఈ బోత్ని ఈ ఇయర్ మనం మాస్టర్ చేయబోతున్నాం. మీకేం తెలుసు ఫిజిక్స్ గురించి, కెమిస్ట్రీ గురించి? ఎప్పుడైనా విన్నారా ఫిజిక్స్ గురించి, కెమిస్ట్రీ గురించి? సరే, ఒక మాట చెప్తామా? నా చేతిలో ఒక వస్తువు ఉంది కదా, ఈ ఆబ్జెక్ట్ని ఇలా మూవ్ చేయాలంటే నేనేం వాడాను? కొంత నా బలం వాడాను, అవునా? ఓకే, ఫోర్స్. సో ఇది ఫిజిక్స్. ఇప్పుడు ఒక పర్సన్ వచ్చాడు కదా, తిని నా చేతికి ఒక ఆబ్జెక్ట్ వేశాడు. ఈ ఆబ్జెక్ట్ వేసినప్పుడు అది కిందకే పడింది నా చేతిలో. ఇక్కడ ఏముంది? గ్రావిటీ. ఏముంది? ఇది కూడా ఫిజిక్సే. సో నువ్వు ఫిజికల్గా ఏమైతే చేంజెస్ చేస్తే వాటన్నిటిని కూడా మనం ఫిజిక్స్లోనే యాడ్ చేసేవచ్చు. ఇది ఫిజిక్స్ సంబంధించిన వరకు. ఓకేనా? ఒక కాన్సెప్ట్ క్లియర్. నెక్స్ట్ ఇంకా కెమిస్ట్రీ ఒకటి ఉంది కదా. కెమిస్ట్రీ అంటే ఏంటి అనేది సాదాగా చెప్తామా? కెమికల్స్ ఎప్పుడైనా విన్నారా? కెమికల్స్ని ఎప్పుడైనా చూసారా? ఎప్పుడు చూడలేదా? షాంపూ పెట్టుకుంటారు. షాంపూ అంటే ఒక కెమికల్. టూత్ పేస్ట్ పెట్టుకుంటాం, అదేంటి? కెమికల్. షూ పాలిష్ పెట్టుకుంటాం, అదేంటది? కెమికల్. సబ్బు అనేది ఏంటి? కెమికల్. యాసిడ్స్ అనేవి ఏంటి? బేసెస్ ఏంటి? సాల్ట్ అనేది ఏంటి? కెమికల్. మీ పెన్లో ఉన్న ఇంక్ ఏంటి? కెమికల్. సో ఇప్పుడు చెప్పండి, కెమికల్స్ చుట్టూ ఉన్నాయా లేదా? ఇప్పుడు మీరు నేర్చుకుంటున్న ఈ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ అనేది మీకు ఉపయోగపడుతుందా లేదా? సో ఈ ఫిజిక్స్ నేర్చుకుంటే ఈ చుట్టుపక్కల ఉన్న ఫ్యాను, ఎలక్ట్రిసిటీ, లైటు మొత్తం నేర్చేసుకున్నట్టే, ఆఖరికి స్పెట్స్తో సహా, ఆఖరికి టీవీతో సహా. అదే కెమికల్స్ గురించి నేర్చుకున్నట్లయితే మీ చుట్టుపక్కల ఉన్న కెమిస్ట్రీ అంతా కూడా మీకు అర్థమైపోద్ది. సో ఇది టాపిక్. మీరు ఏం చేస్తారంటే ప్రతి ఒక్కరు కూడా నోట్బుక్ ఓపెన్ చేయండి. ఫిజిక్స్ కోసం ఒక న్యూ నోట్బుక్ పెట్టేసుకుందామా? ఓకే, ఈరోజు మనం డిస్కస్ చేయబోయే లెసన్ ఏంటంటే ఫోర్స్. మరొకసారి రీస్టార్ట్ చేసేద్దాం. అసలు ఫోర్స్ అంటే ఏంటి ఇదంతా కూడా. సింపుల్గా కొన్ని థింగ్స్ చెప్తాను, ఆ థింగ్స్ అన్నిటిని నాకేంటో చెప్పండి. నేను ఈ బెంచ్ని ఇలా లాగుతున్నా, దీన్ని ఏమంటారు? పుల్ అంటారు. ఓకే, ఇప్పుడు ఒక బెంచ్ ఉంది కదా, ఈ బెంచ్ నేను ఏం చేస్తున్నా? పుష్ చేస్తున్నా. ఫోర్స్ అంటే పుల్లింగ్ లేకపోతే పుషింగ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. చెప్పండి, ఫోర్స్ అంటే ఏంటి? పుషింగ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. సార్ నేను దీన్ని నమ్మను, నాకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పండి అనుకుని అన్నారనుకో, నేను నడుస్తున్నప్పుడు కూడా ఫోర్స్ అప్లై అవుతుంది అని అంట. ఫోర్స్ ఉందా లేదా? నా కాల్ వైపు చూడండి. ఈ భూమిని నేనేం చేస్తున్నానంటే పుష్ 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 ఏం చేస్తున్నాను? ఓకే, సో వాక్ చేస్తున్నప్పుడు పుష్ చేస్తున్నా. సరే, ఇప్పుడు ఇంకొక పని చేద్దాం. ఈ డస్టర్ ఉంది కదా, ఈ డస్టర్ నా చేతిలో తీసుకున్నా. ఇప్పుడు ఏం చేశాను? సో డస్టర్ని ఏం చేశాను? పుల్. ఓకే, ఈ తలుపు ఉంది కదా, ఈ డోర్ నేను బాయ్ ఈ డోర్ నేను ఏం చేశాను? ఈ డోర్ నేను పుల్లు చేశాను, ఇంకొకటి ఏం చేశాను? పుష్ కూడా చేశాను. సో ఇప్పుడు చెప్పండి, ఫోర్స్ అంటే ఏంటి? పుల్లింగ్, పుషింగ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. సో మీరు ఏ థింగ్ అని తీసుకుంటారు? ఒక పని చేద్దామా? స్విమ్మింగ్ తీసుకుంటాం. స్విమ్మింగ్ అనేది ఒక ఫోర్సా కాదా? చెక్ చేద్దామా? ఏం చేస్తున్నాం ఇక్కడ? ఏం చేస్తున్నాం? పుల్ చేస్తున్నాం, లాగుతున్నాం కదా. ఓకే, ఇలా కాల్తో కొడుతున్నాం, ఇదేంటిది? పుష్. సో ఇలా మీరు ఏ తీసుకున్నా సరే, స్విమ్మింగ్ తీసుకున్నా, క్రికెట్ బాల్ కిక్కింగ్ తీసుకున్నా, ఏది తీసుకున్నా సరే ఇదంతా కూడా దేంతో అప్లై అవుతుంది? ఫోర్స్. ఏంతో అప్లై అవుతుంది? ఫోర్స్. ఇప్పుడు చెప్పండి, సింపుల్ డెఫినేషన్ చెప్తామా? ఫోర్స్ అంటే ఏంటి? సో పుల్లింగ్ లేకపోతే పుషింగ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. ఓకే, ఇప్పుడు నేను ఒక మాట అడుగుతున్నా. నా చేతిలో ఒక డస్టర్ ఉంది కదా, నా చేతిలో ఒక డస్టర్ ఉంది. ఈ డస్టర్కి
నేను పుల్లింగ్ కానీ పుస్సింగ్ కానీ అప్లై చేయాలనుకుంటున్నా, ఫోర్స్ అప్లై చేయాలనుకుంటున్నా. అయిపోద్దా? ఫోర్స్ అప్లై అయిపోద్దా? ఎప్పుడైతే నా హ్యాండ్ ఈ ఆబ్జెక్ట్ తో ఇంటరాక్ట్ అవ్వాలి, అది నువ్వు పుష్ అయినా చెయ్యు లేకపోతే పుల్ అయినా చెయ్యు, ఇంటరాక్ట్ అవ్వకుండా ఇది ఏమైనా కదులుతుందా? కదలదు. కాబట్టి ఫోర్స్ అప్లై అవ్వాలంటే ఇంటరాక్షన్ మస్ట్. ఏంటి అవసరము? ఇంటరాక్షన్ మస్ట్. వీళ్ళిద్దరు కలిసి యాక్షన్ చేయాలి. ఓకేనా? పర్లేదు, అది బ్లాక్ అయిపోద్ది. ఓకేనా? నెక్స్ట్ ఇంకొక పని చేద్దాం. ఈసారి ఇక్కడ ఒక బెంచ్ ఉంది. ఈ బెంచ్ ఉందా? ఈ బెంచ్ని కదులుకో. సో ఇక్కడ ఫోర్స్ అప్లై చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ నేను దీంతో ఇంటరాక్ట్ అవ్వాలి. ఏమవ్వాలి? ఇంటరాక్ట్ అయితే ఇప్పుడు ఇంటరాక్ట్ అయితేనే ఫోర్స్ కి సంబంధించిన ఎగ్జాంపుల్స్ చూపించగలను. ఓకేనా? సో ఇది కంపల్సరీ. ఒకసారి డెఫినేషన్ చూద్దామా? ఫోర్స్ ఈజ్ పుషింగ్ ఆర్ పుల్లింగ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ వెన్ ఇంటరాక్ట్ విత్ ఇట్. మళ్ళీ చెప్తామా? ఫోర్స్ ఈజ్ ఏ పుషింగ్ ఆర్ పుల్లింగ్ ఆఫ్ ఏ ఆబ్జెక్ట్ వెన్ వి ఇంటరాక్ట్ విత్ ఇట్. మరొకటి చెప్తాం, అందరం కలిసి చెప్తామా? ఫోర్స్ ఈజ్ ఏ పుషింగ్ ఆర్ పుల్లింగ్ ఆఫ్ ఏ ఆబ్జెక్ట్ వెన్ వి ఇంటరాక్ట్ విత్ ఇట్. సో దాంతో ఇంటరాక్ట్ అవ్వకుండా ఏ ఫోర్స్ కూడా వెళ్ళదు. ఓకే, ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చింది కదా. సో ఈ డెఫినేషన్ రాసేసుకుందామా? అందరు నోట్ బుక్స్ ఓపెన్ చేసుకుని మళ్ళీ నీట్గా మెయింటైన్ చేయండి. అందరూ మీ ఓన్గా నోట్ చేసేయండి. అందరూ కూడా అక్కడ ఉన్న డీటెయిల్స్ ఇంకా నోట్ చేసుకోండి. ఓకే, మనం సరదాగా కొన్ని క్వశ్చన్స్ అడుగుదాము. దాంట్లో పుషింగ్ ఉందా పుల్లింగ్ ఉందా రెండు ఉందా చెప్తామా? ఓకేనా? ఫస్ట్ ఒక డోర్ని క్లోజ్ చేయడం, దాంట్లో ఏముంది? పుషింగ్. డోర్ని ఓపెన్ చేయడం పుల్లింగ్. ఓకే, నెక్స్ట్ బకెట్లో వాటర్ని పైకి ఎత్తడం, బకెట్లో వాటర్ని పైకి ఎత్తడం. ఓకే, పైకి ఎలా డస్టర్ కావాలి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు బకెట్లో ఉన్న వాటర్ని అనమాట బెల్లో వేసాడు, నూతులు వేసాడు. పుష్. ఏం చేస్తున్నాం? పుష్. ఇప్పుడు ఇంకొకటి అడుగుతా. ఒక ఫుట్బాల్ ప్లేయర్ ఫుట్బాల్ని కిక్ చేశాడు, ఇంకొకడు ఆ బాల్ని ఆపేశాడు. లాగాడా జస్ట్ ఆపాడా? ఇక్కడ పుల్లింగ్ లేదు పుషింగ్ లేదు, జస్ట్ అక్కడ స్టాండ్ పెట్టేశాడు. ఓకే, నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ అడుగుతా. క్యారమ్ బోర్డులో రెడ్ కాయిన్ దాంట్లో వేసాడు. ఓకే, పుషింగ్. నెక్స్ట్ లాస్ట్ గా ఇంకొక పని చేద్దాం. డస్క్ ఓపెన్ చేశాడు. ఓకే, డస్క్ క్లోజ్ చేశాడు. సో మీకు ఫోర్స్ కి సంబంధించి టోటల్ అన్ని రకాలుగా అర్థమైపోయి కదా. ఇప్పుడు మనం ఫోర్స్ లో కొన్ని చిన్న చిన్న కిరికిరీలు చేద్దాం ఫోర్స్ కి యూజ్ చేసుకుని. సరేనా? ఏంటి ఆ కిరికిరీలు ఇవన్నీ చూద్దాం. ఫస్ట్ సిచ్యువేషన్ ఏం చేస్తామంటే, ఇక్కడ బెంచ్ ఉంది కదా, ఈ బెంచ్ నేను తీసుకున్నా. ఓకే, ఈ బెంచ్ నేను తీసుకున్నా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే, ఈ డైరెక్షన్ నుండి నేను ఒక డైరెక్షన్ నుండి దీని మీద ఫోర్స్ అప్లై చేస్తాను. ఇక్కడ నుంచి పుష్ పుల్ అని మాట వాడను. ఏం వాడతాను? ఇక్కడ నుంచి ఫోర్స్, దీని మీద ఫోర్స్ అప్లై చేస్తా. మూవ్ అయింది. నేనేమనుకుంటున్నానంటే, ఎంత ఫోర్స్ అప్లై చేశాను అనుకుంటున్నాను తెలుసా? దీని మీద ఒక ఎన్ని న్యూటన్స్ ఫోర్స్ ని న్యూటన్స్ లో మెజర్ చేస్తారు కాబట్టి ఒక 5 న్యూటన్స్ అయ్యింది అనుకుందాం. ఎన్ని న్యూటన్స్? 5 న్యూటన్స్. నాకు ఎవరైనా ఒక ఫ్రెండ్ కావాలి. ఎవరైనా వస్తారు ముందుకి? రా, ఇద్దరం కలిసిపోద్దాం స్లోగా. ఓకే, రా. నువ్వు అక్కడ పట్టుకో, నేను ఎక్కడ పట్టుకో, ఇద్దరం కలిసి దీన్ని తోద్దాం. సరేనా? ఫోర్స్ అప్లై చేయి. ఇప్పుడు ఫోర్స్ అప్లై చేస్తే ఈ బెంచ్ అనేది చాలా ఈజీగా వెళ్ళిందా కష్టం మీద వెళ్ళిందా?
ఈజీగా వెళ్ళింది. అంటే ఇప్పుడు దాని మీద ఫోర్స్ పెరిగిందా తగ్గిందా? సో దీన్ని బట్టి మీరు ఏం అర్థం చేసుకోవాలంటే ఇక నుంచి కూడా ఎప్పుడైనా సరే ఒక డైరెక్షన్ లో ఫోర్సెస్ అన్ని అప్లై అయితే, నేను ఒక 5 న్యూటన్స్ అప్లై చేశాను, ఈ చిన్నోడు ఒక 3 న్యూటన్స్ అప్లై చేశాడు, అప్పుడు టోటల్ ఫోర్స్ ఏమవుతుంది అంటే సేమ్ డైరెక్షన్ ఉంటే ఏం చేయాలి? సేమ్ డైరెక్షన్ లో ఫోర్సెస్ ఉంటే ఏం చేయాలి? అది రైట్ ఆన్సర్. ఏం చేయాలి? యాడ్. సో అప్పుడు టోటల్ ఫోర్స్ ఏమైంది? F1 + F2 = టోటల్ వచ్చిందా? 5 న్యూటన్ ప్లస్ 3 న్యూటన్ 8 న్యూటన్స్ వచ్చింది. సో సేమ్ డైరెక్షన్ లో ఇక్కడ నుంచి ఎప్పుడైనా ఫోర్స్ వస్తే ఏం చేయాలి? అప్లై చేయాలి. ఇప్పుడు సెకండ్ సిచ్యువేషన్ చూద్దాం. అటువైపు నొక్కింది. ఇప్పుడు బోత్ సైడ్స్ నుండి అప్లై చేస్తారు ఫోర్స్, సరేనా? ఇటువైపు ఇప్పుడు చెప్పండి, ఈ ఆబ్జెక్ట్ మూవ్ అయిందా? ఎందుకు మూవ్ అవ్వలేదు? సో సెకండ్ సిచ్యువేషన్ ఏంటంటే ఇక్కడ ఒకటి ఉంది కదా, ఈ ఆబ్జెక్ట్ ఉండేటప్పుడు నేనేం ప్లాన్ చేశాను తెలుసా? ఈ చిన్నోడు అనమాట ఇటు సైడ్ నుండి ఒక ఫోర్స్ అప్లై చేశాడు. ఎన్ని న్యూటన్స్? 3 న్యూటన్స్ అనుకుందాం, ఓకేనా? ఆపోజిట్ సైడ్ డైరెక్షన్. ఏ డైరెక్షన్? ఆపోజిట్ డైరెక్షన్. ఈ ఆపోజిట్ డైరెక్షన్ లో ఇది మూవ్ అయిపోయిందా? అక్కడ ఉండిపోయిందా? అక్కడ ఉండిపోవడాన్ని ఏమంటారు? రస్ట్. ఎలా ఏమంటారు? ఇది ఇప్పుడు రస్ట్ లో ఉండిపోయింది. రస్ట్ లో ఉండిపోయింది అంటే నేను సేమ్ ఫోర్స్ తో ఆపేసాను కదా. ఏం చేశాను? వాడు ఎంత ఫోర్స్ అయితే అప్లై చేసాడో అంతే ఫోర్స్ తో ఆపేసాను. అప్పుడు ఆపడం వల్ల ఎంత అయింది? 3 న్యూటన్స్ F2. అప్పుడు టోటల్ ఫోర్స్ ఎంత అవుతుంది? టోటల్ ఫోర్స్ F1 - F2 3 న్యూటన్ - 3 న్యూటన్ ఎంత? 0. ఏంటి? సో 0 కాబట్టి ఇది ఎటువైపు కూడా మూవ్ అవ్వలేదు. సరే, ఇప్పుడు ఇంకో పని చేద్దాం. థర్డ్ సిచ్యువేషన్ తీసుకుందామా? అక్కడ ఉండు, అటువైపు నుండి ఫోర్స్ అప్లై చేయి. ఓకే, ఏమవుతుంది? ఏమవుతుంది చెప్పండి? ఇద్దరిలో ఏమైంది? ఒక పని చేద్దామా? నీట్గా చెప్తాను, ఇది నోట్ చేసుకోండి, నీట్గా చెప్తా. ఫోర్స్ అంటే ఏంటి చెప్పండి? ఫోర్స్ అంటే ఏంటి? పుషింగ్. జస్ట్ పుల్ చేస్తే అయిపోద్దా? మనం ఆబ్జెక్ట్ ని టచ్ కూడా చేయాలి కదా, ఆబ్జెక్ట్ ని టచ్ చేయాలి. అందుకే ఏం మాట్లాడతాం? ఇంటరాక్షన్ విత్ ఆబ్జెక్ట్ అనుకుని అంటున్నాం. ఓకే, సో ఇక్కడ నుంచి పుల్లింగ్ పుషింగ్ ఏం మాట్లాడుతున్నాం? ఫోర్స్ అని అప్లై చేస్తున్నాం. ఇప్పుడు నాకు ఫస్ట్ సిచ్యువేషన్ లో ఏం అర్థమైంది? దేనైనా ఒక దాన్ని మనం అప్లై చేసేటప్పుడు సింపుల్ గా తోస్తే వెళ్ళిపోద్ది. ఫోర్స్ అప్లై చేస్తే ఏమవుతుంది? కదిలేస్తుంది. ఓకే, మూవ్ అయింది. సెకండ్ సిచ్యువేషన్ లో ఏమైంది? రస్ట్. ఏం నేర్చుకున్నాం? రస్ట్ అంటే ఏంటి? ఒక దాన్ని మనం మూవ్ చేసేటప్పుడు అవతల వైపు సేమ్ ఫోర్స్ అప్లై అయితే ఏమవుతుంది? రస్ట్. ఈసారి మూడో సిచ్యువేషన్ తీసుకుంటాను, ఓకేనా? మూడో సిచ్యువేషన్. ఈ మూడో సిచ్యువేషన్ లో ఈ వాల్ ఉంది కదా, ఈ వాల్ నేను ఏం చేస్తాను తెలుసా? వెళ్ళిందా? ఏమైంది? వెళ్ళిందా? అసలు మరొకసారి ట్రై చేస్తా. వెళ్ళిందా? ఎందుకు ఈ వాల్ వెళ్ళలేదు? సరే, ఈ పని చేస్తాను. ఈసారి ఈ గోడ వెళ్ళిందా? సరే, సెకండ్ సిచ్యువేషన్. ఈసారి ఈ ఆబ్జెక్ట్ అనేది ఎలా ఉండిపోయింది? ఈసారి ఈ థర్డ్ సిచ్యువేషన్ లో కూడా ఆబ్జెక్ట్ ఎలా ఉండిపోయింది? రస్ట్. రస్ట్ ఎందుకు ఉండిపోయిందో చెప్పనా? నేను ఒక ఫోర్స్ అప్లై చేశాను కదా, ఈ ఆబ్జెక్ట్ ఉందా, ఈ ఆబ్జెక్ట్ మీద నేను ఒక ఫోర్స్ అప్లై చేశాను. ఎంత అప్లై చేశాను? ఉదాహరణకి ఒక 10 న్యూటన్ అప్లై చేశాను. నా 10 న్యూటన్ ఎక్కువ, దీనికి ఉన్న ఫోర్స్ ఎక్కువ, దానికి ఉన్న ఫోర్స్ ఏంటి? ఎక్కువ. దాని ముందు నేను ఎంత చిన్న పిల్లబచ్చ, అందువల్ల ఇది కదిలిందా? ఇది మూవ్ అయిందా? సో ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ అనేది రస్ట్ లో ఉండిపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఆ ఆబ్జెక్ట్ కంటే నా ఫోర్స్ తక్కువైపోయింది. ఇప్పుడు దీన్ని బట్టి మీకు ఇంకొక క్లారిటీ రావాలి. ఒక ఆబ్జెక్ట్ ఎందుకు మూవ్ అవుతుంది? వై ఆబ్జెక్ట్ మూవ్. దీని ప్రకారంగా మీకు ఒకటి అర్థమైంది కదా, దీనికంటే తక్కువ ఫోర్స్ ఉండడం వల్ల మూవ్ అవ్వలేదు.
మరి ఇది మూవ్ అవ్వాలంటే నేనేం చేయాలి? దానికంటే ఎక్కువ ఫోర్స్ అప్లై చేయాలి. ఎక్కువ ఫోర్స్ ఎటువైపు ఉంటే అటువైపే వెళ్తుంది. నువ్వు రా. ఓకే, నువ్వు అటు వెళ్ళు, పట్టుకో. ఇప్పుడు మేమిద్దరము ట్రై చేసేటప్పుడు ఈ బెంచ్ ఎటువైపు వెళ్తుందని మీరు గెస్ చేస్తున్నారు? నా వైపు వస్తుందా, వాడి వైపు వస్తుందా? ఎందుకు తన వైపు వెళ్ళిపోతుంది? నాకు ఎక్కువ బలం ఉంది, వాడికి ఏముంది? తక్కువ బలం ఉంది. కాబట్టి ఇక నుంచి ఏదైనా ఒక వస్తువు అనేది మూవ్ అవ్వాలి అంటే దాని అర్థం ఏంటి? ఆ ఆబ్జెక్ట్ కంటే ఎక్కువ ఫోర్స్ మనం అప్లై చేయాలి. ఓకేనా? సరే, ఒక పని చేద్దాం. ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉంది. ఈ ఆబ్జెక్ట్ మీద ఇక్కడ ఒక 3 న్యూటన్స్ అప్లై చేశాను. ఈసారి ఈ ఆబ్జెక్ట్ మీద ఎంత అప్లై చేస్తున్నాను తెలుసా? ఎలాగో ఫ్రీయే కాబట్టి కొద్దిగా ఎక్కువ అప్లై చేద్దామా? ఒక 10 చీప్ అంటారా? ఒక 20 చీప్ అంటారా? ఒక 100, ఓకేనా? 100 న్యూటన్. ఎంత అప్లై చేస్తున్నాను? 100 న్యూటన్. ఈ 100 న్యూటన్ ఎప్పుడైతే అప్లై చేస్తానో ఆబ్జెక్ట్ ఎటువైపు మూవ్ అవుతుంది? ఎక్కువ వైపు. సో ఇటువైపు. సో ఇప్పుడు సిచ్యుయేషన్ అయితే ఇప్పుడు దీని మీద నేను 100 న్యూటన్ అప్లై చేశాను కదా, ఒరిజినల్ గా ఎంత ఫోర్స్ అప్లై అయ్యింది? క్వశ్చన్ అర్థమైందా? ఒక పని చేద్దాం. ఒరిజినల్ ఫోర్స్ ఎంత అప్లై అయ్యింది అంటే ఒరిజినల్ ఫోర్స్ చూద్దామా? F1 మైనస్ F2 ఏంటి? లేకపోతే ఇంకొక పని చేద్దాం. F బిగ్ మైనస్ F స్మాల్ ఏంటి? F బిగ్ మైనస్ F స్మాల్. అప్పుడు చేస్తే నేనేమో 100 న్యూటన్స్ అప్లై చేస్తున్నా, తనేమో 3 న్యూటన్స్ అప్లై చేస్తున్నాడు. అప్పుడు ఓవరాల్ గా ఎంత ఫోర్స్ అప్లై అయినట్టు? 97 న్యూటన్స్ దీని మీద అప్లై అయింది. కాబట్టి 97 ఫోర్స్ తో ఇది ముందుకు వెళ్తూ ఉంటుంది. క్లారిటీ? ఇప్పుడు మళ్ళీ క్వశ్చన్ అడిగిదాం. చెప్పండి, ఒక బాడీ రెస్ట్ లో ఉండడానికి రీజన్స్ ఏంటి? ఫస్ట్ రీజన్, ఒక బాడీ రెస్ట్ లో ఉండడానికి రీజన్ ఏంటి? ఫస్ట్ రీజన్, రెండు వైపులా సేమ్ ఫోర్స్ ఉంటే మూవ్ అవుతుందా? మూవ్ అవ్వదు. ఇంకొక రీజన్ ఏంటి? బాడీ రెస్ట్ లో ఉండిపోవడానికి రీజన్ దానికంటే ఎక్కువ ఫోర్స్ అప్లై చేయలేకపోవడం. చెప్పండి, దానికంటే. సరే, రస్ట్ గురించి నేర్చుకున్నారు కదా. ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ అనేది రస్ట్ నుండి మోషన్లోకి వెళ్ళింది. మోషన్ అంటే మూవ్మెంట్ లోకి వెళ్ళింది. మూవ్మెంట్ లో వెళ్ళడానికి రీజన్ ఏంటి? దానికంటే ఎక్కువ ఫోర్స్ అప్లై చేస్తాం. ఏం చేస్తాం? సో ఇక నుంచి దానికంటే అనే మాటని నేను వేరే మాట వాడుతున్నా, నెట్ ఫోర్స్. ఏమంటాను? సో నెట్ ఫోర్స్ ఎక్కువ ఉంటే వెళ్ళిపోద్ది. ఇప్పుడు ఇంకొక ప్లాన్ చెప్దాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం, సరేనా? రోడ్డు మీద మీరు వెళ్ళారు, ఒక అడుక్కునేవాడు ఉన్నాడు. ఎవరున్నారు? బెగ్గర్. ఆ బెగ్గర్ని మీరు చూసాక ఏమనిపించిందంటే, సార్ మీరు ఎందుకు ఇలా అడుక్కోవడం, మీకు ఒక జాబ్ ఇస్తాను, మీరు రండి సార్ అనుకుని పిలిచాను. ఏమని చెప్పాను? జాబ్ ఇస్తాను, మీరు రండి సార్, మీకు ఇంక మంచిగా ఉండొచ్చు అనుకున్నాను. ఆ అబ్బాయి ఏమంటున్నాడు తెలుసా? నో 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 నో, నాకు ఇదే కంఫర్ట్ ఉంది, రండి, నేను ఎక్కడ ఉండిపోతా అనుకుని అంటున్నాడు. ఏమంటున్నాడు? నాకు ఎక్కడే కంఫర్ట్ ఉంది, నేను ఎక్కడ ఉండిపోతా అంటున్నాడు. వీడు అంటున్నాడు, హే నువ్వు అక్కడికి వస్తే నీకు మంచి ఏసీ ఉంటుంది, మంచి ఫుడ్ ఉంటుంది, మంచి హోమ్ ఉంటుంది, వచ్చే అనుకుని అంటున్నాడు. వాడేమంటున్నాడు? నో 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 నో, నాకు ఇక్కడే కంఫర్ట్ ఉంది అనుకుని అంటాడు. అప్పుడు నువ్వేం చేస్తావు తెలుసా? నీ పెద్ద చెయ్యి తీసుకుని వాడి చెయ్యి పట్టుకుని లాగడానికి ట్రై చేస్తావు. ఏం చేస్తావు? లాగడానికి. ఇప్పుడు చెప్పండి, నాకు ఎక్కువ బలం ఉంది, వాడికి తక్కువ బలం ఉంది. అప్పుడు నెట్ ఫోర్స్ ఏమవుతుంది? వాడు ఏమవుతాడు? వాడు మూమెంట్ లోకి వచ్చేస్తాడు. ఏమైంది? మూమెంట్ లోకి వచ్చేసి నా ఏసీ రూమ్కి వచ్చేస్తాడు. ఇప్పుడు వాడికి ఎక్కువ బలం ఉంది, నాకు తక్కువ బలం ఉంది. వాడు ఏంలో ఉంటాడు? అప్పుడు రస్ట్. ఎక్కడ ఉంటారు? వాడు రస్ట్ లో ఉంటాడు, నేను గింజుకుంటూ ఉంటాను. ఓకేనా? సో ఈ 4 సిచ్యువేషన్స్ రాసుకోండి డీటెయిల్ గా. ఇప్పుడు నేను అడిగే ప్రతి క్వశ్చన్ కి కూడా ఆన్సర్ ఫాస్ట్ గా చెప్పాలి. ఇప్పటి వరకు ఫోర్స్ గురించి నేర్చుకున్నారు కదా, ఓకే? అందరూ బుక్స్ క్లోజ్ చేసేయండి. ఒకసారి బుక్స్ క్లోజ్ చేసిన ఫాస్ట్ గా. నా వైపు వినండి, అది చెరపట్లేదు. ఓకే, ఎఫెక్ట్స్ ఆఫ్ ఫోర్స్ ఏంటి? సరే, ఫోర్స్ అనేది ఉండడం వల్ల ఏంటి యూజ్? ఇప్పుడు వరకు ఫోర్స్ నేర్చుకున్నారు కదా, ఫోర్స్ వల్ల ఏం ఎఫెక్ట్ వచ్చింది? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. నేను అన్నారు కదా, నా వల్ల ఏం ఎఫెక్ట్ వచ్చింది, మీకు ఒక లెసన్ వస్తుంది. ఓకేనా? ఫ్యాన్ ఆపేయడం వల్ల కరెంట్ ఆగిపోవడం వల్ల ఏం ఎఫెక్ట్ వచ్చింది? ఫ్యాన్ ఆగిపోయింది. సో ప్రతి దాని వల్ల ఎఫెక్ట్ ఉంది కదా, మరి ఫోర్స్ వల్ల ఏంటి ఎఫెక్ట్? ఫస్ట్ వన్ చెప్పనా? ఫోర్స్ వల్ల ఫస్ట్ ఎఫెక్ట్ చెప్పనా? రైట్ ఆన్సర్. ఇక్కడ ఇది ఉందనుకుందా, ఓకే?
ఇది నేను ఇలా మూవ్ చేస్తున్నాను కదా, ఇటు మూవ్ అయింది. ఇప్పుడు దీన్ని ఇటువైపు పంపిస్తే ఇటు వెళ్తుంది, అటు పంపిస్తే అటు వెళ్తుంది, ఇటు పంపిస్తే ఇటు పంపిస్తుంది. అంటే నీకు ఒక మాటలో చెప్పాలంటే ఇలా వెళ్తున్న దాన్ని నేను ఇలా డైరెక్షన్ చేస్తే చేంజ్ అయిపోతుంది. ఫస్ట్ పాయింట్ ఏంటి? చేంజెస్ డైరెక్షన్. ఏంటి? చేంజెస్ డైరెక్షన్. ఒకవేళ ఫోర్స్ అప్లై అవ్వకపోతే మరొక నీటికి చెప్తున్నా, ఇక్కడ ఒక బాల్ వెళ్తుంది. ఏం వెళ్తుంది? బాల్ అనేది ఈ డైరెక్షన్ లో వెళ్తుంది. సడన్ గా ఒక పర్సన్ చూసి ఆ బాల్ ఏం చేశాడు? ఇటువైపు తన్నేసాడు. అప్పుడు ఏమైంది? డైరెక్షన్ అనేది చేంజ్ అయిపోయిందా? సో ఫస్ట్ రిజల్ట్ ఏమొస్తుంది? ఫోర్స్ వల్ల డైరెక్షన్ చేంజ్ అవుతుంది. ఏమవుతుంది? సో మీ అందరూ ఏం చేస్తారంటే బుక్స్ మీద మీ ప్లాంక్ మీద పెన్ పెట్టి పెన్ ఇలా వెళ్ళేటప్పుడు డైరెక్షన్ చేంజ్ చేసేది ఫాస్ట్ గా అందరూ కూడా. ఓకేనా? పెన్నులతో ఏంటి డైరెక్షన్ చేంజ్ చేసింది. పెన్ ఒక డైరెక్షన్ నుండి వెళ్తుంది, ఇంకో డైరెక్షన్ చేంజ్ చేసింది. ఓకే, డైరెక్షన్ చేంజ్ చేస్తారు కదా. ఇప్పుడు సెకండ్ సిచ్యువేషన్ చూద్దాం. ఒకసారి చూడండి. ఓకే, ఫస్ట్ సెకండ్ సిచ్యువేషన్. ఈ బెంచ్ ఇప్పుడు ఎలా ఉంది? బెంచ్ ఎలా ఉంది? రస్ట్ లో ఉన్నది మూవ్ చేయాలంటే ఎవరు కావాలి? ఫోర్సే కదా కావాలి. రస్ట్ లో ఉన్నది మూవ్ చేయాలంటే ఎవరు కావాలి? ఓకే, ఫోర్స్ వల్ల ఇంకొక యూజ్ చెప్పండి. ఫోర్స్ ఇంకొక ఎఫెక్ట్ ఒక మాట చెప్పనా? ఓకే, మన ఇంట్లో పిండి ఉంది. పిండి దేనికోసం తయారు చేస్తాం అంటే చపాతీ కోసం. చపాతీని ఇలా పాముతే ఏమైంది? ఒక సిలిండర్ అయింది. అదే దాన్ని ఇలా తీసి ఇలా అంటే ఏమైంది? ఒక బాల్ అయింది. అదే దాన్ని ఇలా పాముతే ఏమైంది? సన్నంగా తిన్నగా అయిపోయింది, రోల్ అయిపోయింది. సో ఫోర్స్ అనేది ఏం చేస్తుంది? ఆబ్జెక్ట్ యొక్క షేప్ మార్చేస్తుంది. ఏం చేస్తుంది? ఆబ్జెక్ట్ షేప్ అనేది చేంజ్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇది చూడండి. అందుకే కదా ఎవరైనా దెబ్బలాట్లు ఆడేటప్పుడు, ఫైటింగ్ ఆడేటప్పుడు ఇలా గుర్తు ఏమైంది? సేఫ్ అనేది ఏమైంది? చేంజ్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకొకటి ఏదైనా చెప్పండి. సేఫ్ అయిపోయింది, డైరెక్షన్ అయిపోయింది, ఇంకా అది సూపరే. ఇప్పుడు ఇది చూడండి, పర్లేదు, ఏమైంది చూడండి. నేను ఇలా వెళ్ళాను, నాకు ఒక చూసి బాబు ఇక్కడ ఆగు. ఏం చేసింది? ఫోర్సే కదా ఆపింది. సరే, ఈ చాక్ పీస్ తన మీద విసిరేస్తున్నా. అక్కడ ఏమైంది? రస్ట్ లోకి వెళ్ళిపోయిందా? ఫోర్స్ ఏం చేసింది? ఫోర్స్ ఏం చేస్తుంది? ఇక్కడ ఆబ్జెక్ట్ యొక్క స్పీడ్ ని ఆపేస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే ఫోర్స్ పడుకున్నోడిని లేపగలదు, పరిగెత్తిన వాడిని తొక్కేయగలదు కూడా. సో ఫోర్స్ ఏం చేస్తుంది? పడుకున్న వాడిని లేపగలదు, లేచిన వాడిని తొక్కేస్తుంది కూడా. సో ఫోర్స్ ఇంకొక మాటలో చెప్పాలంటే మేక్స్ ఆబ్జెక్ట్ రస్ట్. ఇంకా లాస్ట్ గా ఒక్క మాట చెప్పనా? నా చేతిలో ఒక చిన్న టైర్ ఉంది. టైర్ పట్టుకొని తూనీగా ఇక్కడ ఏమైతుంది? లాస్ట్ కి ఆబ్జెక్ట్ యొక్క స్పీడ్ ని మార్చగలదు. ఏం చేస్తుంది? ఆబ్జెక్ట్ కి సంబంధించిన డైరెక్షన్ కూడా మార్చగలదు. ఏం చేయగలదు? ఓకే, ఒకసారి కళ్ళు మూసుకొని చెప్పేద్దాం అందరం కూడా. ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ డైరెక్షన్ చేంజ్ చేస్తుంది. ఏం చేస్తుంది? సో మీరు చిన్న టైర్ ఊహించుకోండి. ఓకేనా? ఆటో ఉందా? ఆటోకి మీకు ఫుల్ పవర్ ఉంది, ఒక గుద్దురు ఎగిరిపోయింది. ఓకేనా? డైరెక్షన్ ఏమైంది? చేంజ్ అయింది. సెకండ్, రస్ట్ లో ఉన్నదాన్ని ఏం చేస్తుంది? మూవ్ చేస్తుంది. నా మొబైల్లో ఇలా ఉన్నదాన్ని తోసేస్తే మూవ్మెంట్ వస్తుందా? రస్ట్ లో ఉన్నది ఏమైంది? మూవ్ అయింది. మూడో సిచ్యువేషన్, ఆబ్జెక్ట్ యొక్క షేప్ అనేది ఏమవుతుంది? మారిపోద్ది. నాకు చిరాకు రేగి ఇలా గుద్దును అనుకో, ఇది ఏమవుతుంది? బ్రేక్ అయిపోద్ది. ఇలా గుద్దితే మారిపోద్ది. చపాతీ పిండిని ఇలా గుద్దితే ఒక హోల్ అయింది. ఏమైంది? షేప్ అనేది చేంజ్ అయింది. ఓకే, నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఏం చేయగలదు? రస్ట్ లో కూడా మార్చగలదు. ఒకటి క్రికెట్ బాల్ ఫాస్ట్ కొట్టాడు, ఇంకొకడు క్యాచ్ పెట్టాడు. ఈయన మోసంలోకి పంపిస్తే ఈయన ఏం చేశాడు? రస్ట్ చేస్తాడు. ఏం చేశాడు? రస్ట్. సో ఫోర్స్ అనేది రస్ట్ కూడా చేయగలదు. ఓకే, ఇంకా లాస్ట్ ఏంటి? ఫోర్స్ అనేది స్పీడ్ ని ఏం చేయగలదు? పెంచగలదు, తగ్గించగలదు. ఏం చేయగలదు? పెంచగలదు, తగ్గించగలదు. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, చెప్తారా? ఒక ఆబ్జెక్ట్ యొక్క స్పీడ్ ఎప్పుడు పెరుగుతుంది? ఫోర్స్ పరంగా చెప్పండి. ఇంతకుముందు చెప్పిన కాన్సెప్ట్ నెట్ ఫోర్స్ పరంగా చెప్పండి. ఒక ఆబ్జెక్ట్ యొక్క స్పీడ్ ఎప్పుడు పెరుగుతుంది? నెట్ ఫోర్స్ ఎక్కువ ఉంటే. ఏమవుతుంది? ఒక ఆబ్జెక్ట్ యొక్క స్పీడ్ ఎప్పుడు తగ్గుతుంది? ఒక్క నిమిషం. ఒక ఆబ్జెక్ట్ యొక్క స్పీడ్ ఎప్పుడు తగ్గుతుంది? నెట్ ఫోర్స్ అనేది తక్కువ ఉంటే. ఓకే, ఇప్పుడు క్లారిటీ వచ్చింది కదా. అందరు కళ్ళు మూసుకోండి, అందరు కళ్ళు మూసుకోవాలి. ఓకేనా?
ఫస్ట్ ఎఫెక్ట్ ఏంటి? ఓకే, ఫస్ట్ టైర్ యొక్క డైరెక్షన్ చేంజ్ అయిపోయింది. సెకండ్, రస్ట్ లో ఉన్నదాన్ని లేపేసావు, ఒక్కొక్క పళ్ళని ఎత్తుకొని వెళ్ళిపోయినట్టు, ఒక బెంచ్ని తోయినట్టు. ఓకే, నెక్స్ట్ మూడోది, ఒక ఆబ్జెక్ట్ యొక్క సేఫ్ ఏమవుతుంది? చేంజ్ అయిపోద్ది. ఓకే, నెక్స్ట్ ఫోర్త్, ఆబ్జెక్ట్ ని రస్ట్ లో పెట్టగలదు, ఏమవుతుంది? సో మీకు ఒకసారి ఊహించుకోండి, మీకు ఫుల్ పవర్ ఉంది, మీ వైపుగా ఒక పెద్ద ట్రక్ వస్తుంది, మీరు ఒకే ఒక్క గుద్దుగుద్దారు, అది అక్కడ ఆగిపోయింది. ఓకే, ఇంకా లాస్ట్ గా ఏం చేయగలదు? స్పీడ్ ని చేంజ్ చేయగలదు. మీరు స్పీడ్ ని తగ్గించగలరు, స్పీడ్ ని పెంచగలరు. కాబట్టి మీ అందరికీ ఫోర్స్ ఎక్కువ ఉండాలంటే ఏం కావాలి? కలుతారండి. మీకు ఎక్కువ ఫోర్స్ ఉండాలంటే ఏం కావాలి? మంచి ఎక్సర్సైజ్ చేయాలి. ఎప్పుడైతే మంచి ఎక్సర్సైజ్ చేస్తారో అందరికంటే ఎక్కువ ఫోర్స్ మీదే. ఏంద్రా నువ్వు ఎక్కువ చేస్తావు? సో మీరు ఫోర్స్తో భయపెట్టచ్చు. సో ఇది ఈ రోజు క్లాస్. ప్రతి ఒక్కరు కూడా నోట్ చేసుకోండి. రేపు ఇది వచ్చేటప్పటికి అందరు కూడా టెక్స్ట్ బుక్ చదువుకొని రండి. సరేనా? బాయ్.